హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్జీ వంటలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎంతో ఈజీ అండ్ సింపుల్ అయినటువంటి వాంగీబాత్. ఈ వాంగీబాత్ని మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా చాలా రోజుల క్రితం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారండి ఈ రెసిపీ కోసం. అప్పుడు చేయడం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. ముందుగా లేత వంకాయలు తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ కలర్ వంకాయలు తీసుకున్నాను, కాకుంటే బ్లాక్ కలర్వి లేత వంకాయలు లేదా పొడుగు వంకాయలైనా కూడా దీనికి టేస్ట్ బాగుంటుందండి. నాకు అవి అవైలబిలిటీ లేవు కాబట్టి నేను ఈ వంకాయలు కొంచెం లేతగా ఉండేవి తీసుకున్నాను. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 బిర్యానీ ఆకులు, కొంచెం మొగ్గ, ఒక 2 లవంగాలు, కొద్దిగా సోంపు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం కసూరి మేతి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి కొన్ని ధనియాలు వేసి అవి కొంచెం పచ్చి వాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. అవి కాస్త వేగాక 2 ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు కూడా వేసి అవి కూడా పచ్చి వాసన పోయేలాగా కాస్త వేపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు అన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలిపి అవన్నీ కూడా పచ్చి వాసన పోవాలండి. అప్పుడే బిర్యానీ మసాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. మర్చిపోయాను, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి అవి కాస్త వేగనివ్వాలండి. పోపు ఎప్పుడు వేగితేనే ఏదైనా సరే బాగుంటుందండి. అవి కాస్త వేగాక కొన్ని పల్లీలు, కొంచెం జీడిపప్పు కూడా వేసి పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. వేపుకున్న తరువాత ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, అంతే. అవి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలపాలండి. ఇవి కాస్త మగ్గిన తరువాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా తీసి వేసుకోవాలండి. వంకాయలు తరిగినప్పుడే ఒక వాటర్లో ఉప్పు వేసి అందులో వేసి పెడితే వంకాయలు అనేవి కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు వంకాయ ముక్కలన్నీ బాగా కలవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి కాస్త మగ్గాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం మసాలా పౌడర్లో వేసాం కదా. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, అందుకని. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మూత వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇవి మగ్గేలోగా మన ప్రీవియస్ వీడియోస్ అన్ని ఓపెన్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూడండి, మీరు ఇవి చేసేలోగా ఎలాగ మగ్గిపోయాయో. ఇలా కాస్త మగ్గితే సరిపోతుందండి, ఎందుకంటే సామెత కూడా ఉందండి, వగలమారి వంకాయ సెగలేక ఉడికేనంట. లైట్ హీట్ ఉన్నా కూడా వంకాయ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి 2 బౌల్స్ రైస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 1 మినిట్ కాస్త మగ్గనివ్వాలి. అది కూడా సిమ్లోనే పెట్టాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి వాంగీబాత్ రెడీ.